హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లో చేసుకునే కొన్ని పనులను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఈరోజు మార్నింగ్ అయితే నేను చేసుకున్న జావ అండి. ఈ జావ వచ్చేసి బార్లీ గింజలతోనైతే జావ చేశాను. బార్లీ గింజల్ని ముందుగా అయితే వేయించుకొని పొడి పట్టుకొని అయితే నేను స్టోర్ చేసుకున్నాను. దీన్ని 2 స్పూన్ల వరకు వాటర్లో కలిపి ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బార్లీ పౌడర్ని అయితే ఈ వాటర్లో వేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. అలాగే పౌడర్ కాబట్టి ఇది తొందరగా అయితే ఉడుకుతుందండి. బార్లీ ఈ పొడి ఉడికేటప్పుడు దీనిలోకి అయితే టేస్ట్ కోసం నేను కొంచెం అయితే బెల్లంని యాడ్ చేస్తున్నాను. బెల్లం వేయటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. బెల్లం వద్దు అనుకునే వాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం ఒక 1/2 కప్ వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడైతే ఇందులోకి నేను ముందుగా వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలనైతే ఈ మరిగే బార్లీ చావలో అయితే మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా పాలు పోసుకొని బార్లీ జావలో బాగా ఉడికించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా నేను జావనైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ తాగటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా బాడీకి అయితే ఎనర్జీని ఇస్తుంది. ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు ఈ బార్లీ జావని రోజు తాగటం వల్ల బాడీలో ఉన్న వేడి అయితే పోతుందండి. అలాగే శరీరానికి చలవ చేస్తుంది. కాబట్టి ఈ బార్లీని అయితే మేము వీక్లీలో ఒకసారి అయితే ఇలా ఏదో ఒక జావ తాగుతాం. కాబట్టి డైలీ కాకపోయినా ఏదో ఒక రోజు అయితే కంపల్సరీగా అయితే జావ అయితే ఉంటుందండి. ఈ విధంగా మార్నింగ్ అయితే జావ తాగాము. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే నేను ఇలా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయక 1 వీక్ దాటిపోయింది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్ని అయితే ఇలా ఓపెన్ చేసి చూశాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అయితే చూశారు కదా ఎలా ఉందో. ఈ ఫ్రిడ్జ్ని ఇప్పుడు నీట్గా అయితే నేను సర్దుకుంటున్నానండి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకొని చాలా రోజులు అవుతుందండి. అవి కవర్లోంచి తీయక చాలా రోజులు అలాగే పెట్టి ఉంచాను. వాటన్నిటిని ఇప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకొని ఈ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటూ లోపల ఉన్న అన్ని ఐటమ్స్ని అయితే బయటికి తీసి ఈ కవర్లో ఉన్న వాటిని సర్దుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే ఇలా బయట పెట్టుకున్నానండి. ప్యాకెట్లన్నిటిని కట్ చేసుకొని వీటిని అయితే కంటైనర్లో పోసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి బయట ఉంటే పురుగు వస్తాయి కాబట్టి. అలా అని నేను వీటిని ఓపెన్ చేసుకొని అన్ని బాక్సులలోకి అయితే డ్రై ఫ్రూట్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడంతో పాటుగా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా సర్దుకున్నట్లు ఉంటుంది కదండి. అందుకే నేను ఈ విధంగా అయితే ఒక పనిని ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా ఒక పని చేద్దాము అనుకుంటే దానికి ఆల్టర్నేట్ ఇంకో పని అయితే తోడైతూ ఉంటుందండి. ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ ఒకటే క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కవర్లో ఉన్నాయి. వీటిని కూడా తీసి బయట పెట్టేసి నీట్గా సర్దుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ముందైతే పెట్టుకున్నాను. ఈ విధంగా ఇక్కడ 2 పనులు అయితే కంప్లీట్ అయితే అవుతాయి. కానీ నేను పెట్టుకున్న పని ఒకటి, కానీ దానికి 2వ పని కూడా యాడ్ అయిందండి. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఖచ్చితంగా 2వ పని దానికి ఆల్టర్నేట్ ఉంటూనే ఉంటుంది కదా. ఇంక ఈ విధంగా నాకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ సదురుకొని కంటైనర్స్లో పోసుకోవడం ఇక్కడ 2nd పని అయితే ఎక్స్ట్రాగా అయితే యాడ్ అయింది. ఈ విధంగా ఈ పని కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ డోర్ ఉంది కదండి, అది కూడా చూడండి ఎలా ఉందో. చాలా అన్ని కవర్లతో మొత్తం నిండిపోయి ఉంది. ఒకటి పెడుతుంటే ఒకటి జారిపోతుంది. అందుకే ఈ ఫ్రిడ్జ్ని అయితే ఈరోజు క్లీనింగ్కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ డోర్లో ఉన్న వాటినన్నిటిని క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ని ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని మొత్తం అయితే బాడీని అయితే ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ డోర్ చూడండి ఎలా ఉందో. దీన్ని కూడా ఇప్పుడు ఇందులో ఉన్న వాటినన్నిటి తీసి బయట పెట్టుకొని ఈ ఉన్న గ్లాసులు అవన్నీ అయితే కడిగి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటున్నానండి.
ఇంకా మొత్తం అయిపోయింది క్లీన్ చేయటం ఆల్మోస్ట్. ఇక వీటిని అయితే సర్దుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రిడ్జ్ డోర్ను కూడా సర్దేసుకొని నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న పడిపోయిన అన్నీ తుడిచాం కాబట్టి చాలా చెత్త అయితే పడిందండి. ఈ విధంగా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇక ఇల్లు ఊడవడం అయిపోయింది అనుకోండి, ఇంకా ఈవినింగ్ పని కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా అన్నీ సర్దుకుంటూ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా ఊడవడం అయిపోయిన తర్వాత ఇల్లు కూడా తుడుచుకున్నానండి. ఇక ఇల్లు ఊడ్చేటప్పుడు ఒకటే కానీ కాదు, ఒక పడిన చోటే కాదు కదండి, ఇల్లు మొత్తం ఊడ్చుకోవాల్సిందే. ఒక చోట ఊడవటం కుదరదు కాబట్టి నేను ఈ విధంగా అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక రూమ్లు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా అన్నీ జరుపుకుంటూ ఊడ్చుకుంటూ వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. ఈ విధంగా ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అయితే నెక్స్ట్ హాల్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక ఐరన్ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళే వర్క్ అయితే ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే ఐరన్ కూడా చేసుకుంటున్నాను. ఒక డ్రెస్ మాత్రమే చేసుకుంటున్నానండి. ఇక ఒక డ్రెస్ నేను చేసుకున్న తర్వాత మా వారిది కూడా ఒక షర్ట్ ఉంటే అది కూడా ఐరన్ అయితే చేశాను. ఈ విధంగా ఇంట్లో పనులతో పాటు ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి కదండి. ఈ ఎక్స్ట్రా పనులన్నిటిని అయితే ఇట్లా డే టైంలో అయితే పెట్టుకుంటే కంప్లీట్ అవుతాయండి. ఈ విధంగా నేనైతే డే టైంలోనే ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న వర్క్లు అయితే ఇంట్లో నేనే చేసుకుంటానండి. ఈ విధంగా ఐరన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ అయితే మేము కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి, ఆ పని కోసమనే వెళ్తున్నాము. ఇంట్లో ఆడవారికి ఎంత పని చేసినా ఇంకా పని అనేది మిగిలిపోతూనే ఉంటుందండి. అలాగే నాకు కూడా అంతే. ఎంత పని చేసుకున్నా ఇంట్లో ఇంకా ఇన్కంప్లీట్ వర్క్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. అలాగే నాకు కూడా ఇంకా ఇన్కంప్లీట్ వర్క్లు అయితే చాలా ఉన్నాయండి ఇంట్లో. ఈ విధంగా అవి అయితే ఈ రోజుకి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే మేము బయట ఇంకా వేరే పని ఉందని చెప్పాను కాబట్టి ఈ రోజుకి ఐరన్తోని కంప్లీట్ చేసుకుంటున్నాను వర్క్ని. ఇక నెక్స్ట్ అయితే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్క్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ విధంగా బట్టలు అనేది ఐరన్ అయితే చేసుకున్నాను. ఇంకేంటంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మాకు ఒక బుల్లెట్ ఉందండి. ఆ బుల్లెట్ మీద అయితే మేము ఇప్పుడు వెళ్తాము. ఇలా అయితే మా వారు బయటికి వెళ్తున్నారు చూడండి. ఇక మేము బయటికి బయలుదేరుతున్నాం కాబట్టి మేము మా బుల్లెట్ మీదే వెళ్తాము. మా బుల్లెట్ ఎలా ఉందో మీరైతే చూసి కామెంట్ అయితే చేయండి. ఇదేంటి బుల్లెట్ అని స్కూటీ చూపిస్తుందా అనుకుంటున్నారా? ఇదే అండి మా బుల్లెట్. మా బుల్లెట్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇదేనండి మేము ఈరోజు ఈ స్కూటీ మీదనే బయటకు వెళ్తున్నాము. మా స్కూటీని అయితే కార్ లాగా దీన్నే భావించుకుంటాము. ఇదే వెహికల్ 2 వీలర్ 3 వీలర్ అన్నీ కూడా దీంట్లోనే చూసుకుంటాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.